హలో అండి, మళ్ళీ 20 కొత్త వర్డ్స్తో వచ్చేసాను. ఇంకా పాతవన్నీ రిపీట్ చేస్తున్నాను. ఓకేనా, రోజు రిపీట్ అవుతుంది ఇది. మీరు ఫాలో అండి, ఖచ్చితంగా ఫాలో అండి. మీ వొకాబులరీ డెవలప్ అవుతుంది. ఓకేనా, అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అందరికీ చెప్పండి ఇది ప్రాక్టీస్తో అని చెప్పి. మీకు చాలా నచ్చుతుంది. మీరు కూడా స్కిప్ అవ్వద్దు, రోజు కంపల్సరీ చేయండి. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. కన్సీడ్ అంటే పరాకాష్ట, అంటే ఏదైనా విషయం ఎలా ముగుస్తుందో అని. అంటే ఏదైనా విషయం దానికి అత్యున్నత స్థాయిని సూచిస్తుంది అన్నమాట. అంటే దాని ఎండింగ్ ఎలా ముగుస్తుంది, సాడ్గా ముగుస్తుందా, హ్యాపీగా ముగుస్తుందా, ఏ రకంగా ముగుస్తుంది అన్నదాన్నే కల్మినేషన్ అని అంటారు. అంటే పరాకాష్ట అన్నమాట. క్రిపుల్ అంటే కుంటితనం, శారీరక వైకల్యం. క్రాఫ్టీ అంటే తెలివైన లేదా ఉపాయాలు పన్నే. కాంట్రడిక్టరీ అంటే వ్యతిరేకంగా ఉంది, విరుద్ధంగా అని అర్థం వస్తుంది. కొరోబొరేట్ అంటే ధృవీకరించడం, బలపరచడం అని అర్థం వస్తుంది. కంపాషన్ అంటే జాలి, దయ, కరుణ కలయికనే కంపాషన్ అంటారు. కొలీషన్ అంటే ఢీ కొనడం. సీజ్ అంటే ఆగు అని అర్థం, అంటే ముగించడం. కొమోషన్ అంటే గందరగోళం, కలకలం. చెరిష్ అంటే ప్రవేశించడం లేదా గౌరవించడం చెరిష్ అంటే ప్రేమించడం లేదా గౌరవించడం. కంప్రైజ్ అంటే కలిగి ఉండడం, కూడి ఉండడం. ఓకే, కలిగి ఉండడాన్ని కంప్రైజ్ అంటారు. క్యాండిడ్ అంటే నిజాయితీగా అని అర్థం వస్తుంది. సెన్సర్ అంటే విమర్శించడం, ఖండించడం. క్యాన్వస్ అంటే ఆర్ట్కి వాడే గట్టి నూలు వస్త్రం అన్నమాట. ఓకే, ఆర్ట్స్ డ్రాయింగ్స్ వేస్తారు కదా, పెయింట్స్ వేస్తారు కదా, దానికి వాడే వస్త్రం. లేదా సర్వే చేయడం అంటే ప్రచారం చేయడం కూడా క్యాన్వస్ అంటారు. క్యాప్టివిటీ అంటే బందీగా ఉండడం. ఓకేనా, బంధించడం. ఓకే. కెటాస్ట్రోఫ్ అంటే ఘోరమైన అని అర్థం వస్తుంది. అంటే ఘోరంగా అంటే విపత్కరమైన అని అర్థం వస్తుంది. కేర్స్ అంటే ప్రేమగా తాకడం లేదా నిమరడం. కాంట్రడిక్ట్ అంటే వ్యతిరేకించడం. కాంకర్డ్ అంటే అగ్రీ అన్నమాట, అంటే అంగీకరించడం. సీడ్ అంటే వదులుకోవడం. ఓకేనా, అయిపోయినాయండి 20 వొకాబులరీస్. ఇప్పుడు పాతవన్నీ రిపీట్ చేద్దాం. ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం. ట్రేట్స్ లక్షణాలు. లిబర్టీ స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి, వెర్రి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ కుట్ర. ఎమికబుల్ అంటే స్నేహపూర్వకంగా. అబాండన్ విడిచిపెట్టు. గ్రాటిఫికేషన్ తృప్తి. హజార్డ్ ప్రమాదం. మింగిల్ కలిసిపోవడం. గ్రెగేరియస్ సమూహమైన. హాస్టిల్ శత్రుత్వం. గ్లూమీ దిగులుగా. రెసిషన్ రద్దు. ఫ్యూటిలిటీ పనికిరానిది. ఫ్రెజైల్ అంటే బలహీనమైనది. డిటర్మిన్ అంటే నిర్ధారించడం. రెస్టిట్యూషన్ పునరుద్ధరణ. బొంబాస్టిక్ అంటే చాలా కష్టం. లాగ్ ఆలస్యం. లూమినస్ తేజస్సు. లూసిడ్ స్పష్టంగా. అట్రోసిటీ దారుణం, క్రూరత్వం. పెన్సివ్ ఆలోచించడం. ఫెనాటిక్ అతిగా చేయటం, మతోన్మాదం. స్లాండర్ అపవాదు, నింద. ష్రూడ్ తెలివి. స్కాంటీ కరువు. డెలిబ్రేట్ ఉద్దేశపూర్వకంగా. ఇంపార్ట్ ప్రసాదించడం. ఆబ్లిగేషన్ ఒప్పందం లేదా బాధ్యత. నోషన్ అంటే భావనలు. కన్జర్వేటివ్ అంటే సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. ఇన్నెట్ పుట్టుకతో వచ్చే స్వభావం లేదా
ఆమ్, సహజమైన స్వభావం. ఎన్వి అంటే అసూయ. ఇన్వేడ్ అంటే దండయాత్ర. అటైర్ అంటే అలంకరణ. ఎండ్యూర్ అంటే భరించడం. బెవి అంటే గుంపు. హైబ్రిడ్ అంటే కొత్త జాతి. ప్రిమిటివ్ అంటే ఆదిమకాలం, ప్రాచీన కాలం. ఎక్స్టింక్షన్ అంటే అంతరించిపోవడం. క్యాంపెయిన్ అంటే ప్రచారం. కొలెట్రల్ అంటే తాకట్టు. లెవీ అంటే విధించు అంటే వసూలు చెయ్యి. ఫీజబుల్ సాధ్యమే. డాగ్మెటిక్ పిడివాదంతో మాట్లాడడం. కాన్షియన్సెస్ అంటే నీతి నియమాలతో కూడినది లేదా మనస్సాక్షికి సంబంధించినది. అథారిటేటివ్ అంటే పిడివాదంతో మాట్లాడడం లేదా గట్టిగా మాట్లాడడం. క్లామర్ బయటికి గట్టిగా ఏడవడం. స్కెవెంజింగ్ చెత్తను శుభ్రం చేయడం. ఆర్టిక్యులేట్ ఉచ్చారణ. కాంటెంపరీ సమకాలీన అంటే ఒకే టైంలో ఇద్దరు రాజులు అన్నమాట పరిపాలించే కాలాన్ని సమకాలీన అంటారు. ప్రొలిఫిక్ ఫలితం. ఫ్రూట్ఫుల్. సటిల్ సున్నితమైన, సూక్ష్మం. రిడిమెంటరీ మూలాలు అంటే బేసిక్ రూట్. నెగోసియేషన్ చర్చలు. ఎంఫసైజ్ నొక్కి వక్కానించడం అంటే బల్లగుద్ది చెప్పడం. ఫినామినన్ అంటే సంఘటనలు. ఎండోస్మెంట్ మద్దతు, ప్రోత్సాహం. ఎంపిరికల్ ఎక్స్పీరియన్సెస్ అంటే అనుభవాలు. వివిడ్ అంటే స్పష్టమైనది. వొలటైల్ అస్థిరమైన, చంచలమైన. అడ్హియర్ అంటే అంటుకొని కట్టుబడి ఉండడం. అండర్మైన్ అంటే అణగదొక్కించడం. వైస్ వర్సా అంటే విరుద్ధం, ఒక వాక్యానికి విరుద్ధం అన్నమాట. ఫిల్దీ అంటే మురికి. ఖేయాస్ అంటే గందరగోళం. కాంటినెన్స్ అంటే ముఖ కవలికలు. డిప్రైవ్ అందకుండా చేయడాన్ని డిప్రైవ్ అంటారు. డివెల్ అంటే నివసించడం. ఇండిజెన్స్ అంటే పేదరికం. ఇంప్లిసిట్ అంటే సలహా. ఇండస్ట్రియస్ అంటే కష్టపడి పనిచేసే స్వభావాన్ని ఇండస్ట్రియస్ అంటారు. హెక్నీడ్ ఎక్కువగా వాడడం వల్ల నార్మల్గా అనిపించడం అంటే పాత పడిపోవడంని హెక్నీడ్ అంటారు. ఇమ్మాక్యులేట్ అంటే క్లీన్ అన్నమాట. నీట్ క్లీన్ దోషం లేని, మచ్చలేని. హస్టిల్ తొందరగా, వేగంగా. హిండర్ అడ్డుకోవడం. హజార్డ్ హానికరం, ప్రమాదం. గ్లుట్ ఎక్కువగా ఉండడం అంటే ఓవర్ఫ్లో. మ్యూటబుల్ చేంజబుల్ ఎక్కువగా అంటే మ్యూటబుల్ అంటే మార్పు అన్నమాట. మార్చడానికి వీలున్న దాన్ని మ్యూటబుల్ అంటారు. మిథికల్ అంటే అంత కథ అన్నమాట, నిజం కానిది. మ్యూటినీ తిరుగుబాటు అంటే రివోల్ట్ అన్నమాట. హెన్పెక్ట్ అంటే భార్య మాటని వినేవారిని. ప్రతి భార్య మాట అంటే భార్య చెప్పు చేతుల్లో ఉండే అతన్ని హెన్పెక్డ్ అంటారు. మెర్లీ కేవలం. డిమాన్స్ట్రేట్ అంటే ప్రదర్శించడం అంటే షో అన్నమాట. ఎరాడికేషన్ అంటే నిర్మూలన. అబెండెంట్ అంటే సమృద్ధిగా. అబాండన్డ్ అంటే విడిచిపెట్టు. క్రానిక్ అంటే దీర్ఘకాలికమైన అంటే చాలా కాలం నుండి ఉన్న. అపేరెంట్ అంటే స్పష్టమైన. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు, సంఘర్షణలు, గొడవలు అన్నమాట. కాన్సిక్వెన్సెస్ అంటే ఫలితాలు. ఎరిడ్ అంటే పొడిగా. డిప్లొమాటిక్ దౌత్య సంబంధాలు అంటే దేశాల మధ్య చర్చలు కానీ, ఒప్పందాలు కానీ లేదా స్నేహపూర్వక సంబంధాలని డిప్లొమాటిక్ అంటారు. కంప్లే అంటే కట్టుబడి పాటించడం. కాంకరెంట్ ఏకకాలిక ఒకే సమయంలో జరిగే సందర్భాన్ని అన్నమాట. అంటే ఒకే సందర్భంలో రెండు మీటింగ్స్ అంటే ఒకే టైంలో రెండు మీటింగ్స్, రెండు ఫంక్షన్స్, రెండు మ్యూజిక్ కాన్సర్ట్స్ ఒకే టైంలో రెండు ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, ఆ సిచ్యువేషన్ని కాంకరెంట్ అంటారు. ఏకకాలిక అని అర్థం వస్తుంది. కండెమ్డ్ ఖండించడాన్ని కండెమ్డ్ అంటారు అంటే వద్దని చెప్పడాన్ని. కొన్నొటేషన్ అంటే అర్థము అంటే బడి అనగానే చదివే కాకుండా స్నేహం, ఆటలు, ఇంకా జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి కదా, ఆ భావనల్ని కొన్నొటేషన్ అంటారు. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా. రీఇన్ఫోర్స్ అంటే బలపరచడం, నిరూపించడం. కాన్సెన్సస్
కాన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం. డిస్కోర్స్ అంటే ఉపన్యాసం, ప్రసంగం. కొరెలేషన్ అంటే అన్యోన్య సంబంధం, అంటే రిలేషన్, సంబంధాలు అన్నమాట. మంచి సంబంధాలు, రిలేషన్స్, కనెక్షన్స్ అలా వస్తుంది. ఎవాల్వ్ వికసించడాన్ని ఎవాల్వ్ అంటారు. డీవర్స్ అంటే వైవిధ్యం, అంటే లాంగ్వేజెస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇండియాలో ఫెస్టివల్స్ కానీ కల్చర్ కానీ ఇంకా రిలీజియస్ పరంగా కానీ దేవుళ్ళ పరంగా కానీ చాలా డీవర్స్ అంటే వైవిధ్యం, అంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. బిజార్ అంటే వింత, విచిత్రం. వర్చువల్ అంటే నిజం కానిది. ఎగ్జైల్ అంటే బహిష్కరించడాన్ని ఎగ్జైల్ అంటారు. పెరిష్ అంటే పాడైపోయిన వస్తువుల్ని, త్వరగా పాడైపోయే వస్తువుల్ని పెరిష్ అంటారు. పెరిష్ అంటే పాడైపోవడం. బ్లిష్ అంటే సంతోషం. జెనిత్ అంటే ఎత్తు, అంటే టాప్ అన్నమాట. ఎక్స్టాటిక్ అంటే అద్భుతమైనది. కంప్రెస్ అంటే కంప్రెస్ అంటే కుదించడం, నొక్కు. కన్జైన్ అంటే అప్పగించడం, పంపించడం లేదా అప్పచెప్పించుకోవడం. క్యాన్వాస్ అంటే ప్రచారం, పరిశీలించడం. డెస్పోటిక్ అంటే అమానుషం, అరాచకం అని అర్థం వస్తుంది. కన్ఫర్ అంటే ప్రధానం. ఇంక్రెడిబుల్ అంటే అద్భుతమైనది. ఎంబార్క్ అంటే ప్రారంభించడం లేదా ప్రవేశించడం. రేవింగ్ అంటే ఉద్వేగపూరితమైన కోపం, చాలా తీవ్రమైన కోపాన్ని రేవింగ్ అంటారు. రివెటింగ్ అంటే ఆకర్షణీయమైనది లేదా మనసును ఆకట్టుకునేదే అని అర్థం వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం, అంటే తీవ్రత. ఫ్యూచర్ అంటే ముఖ్య లక్షణములు, భావనలు. అల్యూర్ అంటే ఆకర్షణీయమైనది. అల్యూర్ అంటే అట్రాక్ట్ అన్నమాట. అడ్జోన్ అంటే పోస్ట్పోన్, అంటే వాయిదా వేయడం. అనైలేషన్ అంటే డిస్ట్రాయ్, అంటే నాశనం చేయడం. ఇంటర్వెన్షన్ అంటే జోక్యం. ఇన్స్టిట్యూషన్ అంటే ఇన్సైట్, అంతర్జ్ఞానం అంటే అకస్మాత్తుగా బుద్ధి వెలగడాన్ని, అంటే ఒక అకస్మాత్తుగా ఐడియా వెలుగుతుందన్నమాట. దాన్ని ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుంది, అంటే ఒక ఐడియా సక్సెస్ అవుతుంది అని ఒక ఐడియా వస్తుంది కదా, ఆ లైట్ అనేది వెలుగుతుంది బ్రెయిన్లో. దాన్ని ఇన్స్టిట్యూషన్ అంటారు. ఇంప్యూడెన్స్ అంటే అహంభావన. పంజెంట్ అంటే దుర్వాసన. ఇంటర్ప్రిటేషన్ అంటే అనువాదం, అంటే ట్రాన్స్లేషన్ అన్నమాట. రిట్రైవ్ అంటే రాబట్టుకోవడం. ప్రిస్టీన్ అంటే స్వచ్ఛంగా, నిష్కల్మషంగా. స్టిమ్యులేషన్ అంటే అనుకరించడం. ఓవర్వెల్మ్ అంటే అతిక్రమించడం, అంటే అతిగా, ఎక్కువగా. ఓకే, అణిచివేయడాన్ని కూడా ఓవర్వెల్మ్ అంటారు. స్టీరియోటైప్ అంటే ఒక వర్గం వారిని వేరొక వర్గం వారు వీరు ఇలాంటి వారే అని చెప్పి నిర్ధారించుకోవడం, దాన్ని స్టీరియోటైప్ అంటారు. డిస్టింక్ట్ అంటే తేడా, ప్రత్యేకత. సర్కమ్యాంబులేషన్ అంటే ప్రదక్షిణ. అనాయింటింగ్ అంటే అభిషేకం. కాన్సిక్రేటెడ్ అంటే పవిత్రీకరించిన, అంటే ప్రసాదం అన్నమాట. పవిత్రీకరించిన ఫుడ్ అంటే ప్రసాదం. రెసిలియంట్ అంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని మళ్ళీ తిరిగి పుంజుకునే వాడిని రెసిలియంట్ అంటారు. ప్రిన్సిపల్ అంటే రూల్, గైడ్లైన్స్ అంటే సూత్రాలు. ప్రిన్సిపల్ అంటే హెడ్ మాస్టర్ అన్నమాట, ప్రధాన అధ్యాపకుడు. లేదా మెయిన్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒక పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ప్రిన్సిపల్ అంటారు. ప్రొఫౌండ్ అంటే గాఢమైన, లోతైన. మిటిగేట్ అంటే రెడ్యూస్, అంటే తీవ్రతను తగ్గించడాన్ని మిటిగేట్ అంటారు. అబామినల్ అంటే అసహ్యకరమైన దాన్ని అబామినల్. ఎమికబుల్ అంటే స్నేహపూర్వకమైనది అని అర్థం వస్తుంది, అంటే ఫ్రెండ్లీ. ఎమియబుల్ అంటే లవబుల్, అంటే ప్రేమపూర్వకమైన. అకార్డ్ అంటే ఒప్పందం. ఎపథీ అంటే డిస్లైక్ అన్నమాట, అంటే అయిష్టం. యాంటిపతి అన్నా కూడా అయిష్టం, అంటే ఇష్టం లేదు అని అర్థం.
అడ్వర్సిటీ అంటే దురదృష్టం. అడ్వర్సిటీ అంటే దురదృష్టం, మిస్ఫార్చ్యూన్ అనమాట. ఎబేస్ అంటే ఇన్సల్ట్, అవమానించడం. ఎబేష్ అంటే డిస్కరేజ్ అంటే నిరుత్సాహపరచడం అనమాట. ఎబెట్ డిక్రీజ్ అనమాట. అంటే ఎబేట్ అంటే రెడ్యూస్ అంటే తగ్గించడం. అగ్మెంట్ అంటే పెంచు, కోపాన్ని కొంతమంది పెంచుతూ ఉంటారు. ఆర్జం పెంచారని చెప్తారు కదా, అలా ఆర్జం పోసారంటారు కదా, అలా. అగ్మెంట్ అంటే పెంచు. ఎడమెంట్ అంటే మొండిగా. అగ్రవేట్ అంటే ఎక్కువ చేయడం. అలయన్స్ అంటే కూటమి, పొత్తు అంటే యూనిటీ అన్నమాట. ఆల్టర్కేషన్ అంటే గొడవ. ఆల్టర్కేషన్ అంటే గొడవ, కోపంతో కూడిన వాదనను సూచిస్తుంది అన్నమాట. అంబిగియస్ అంటే అన్క్లియర్ అన్నమాట, అంటే అస్పష్టంగా, ఒకటి కంటే ఎక్కువ విధాలుగా అనుకోవడం, అంటే ఒక సిచ్యువేషన్ని ఒకటి కన్నా ఎక్కువ విధాలుగా అనుకోవడం అన్నమాట. అపార్థం లాంటిది. ఆరోగెంట్ గర్విష్టి. ఎజైల్ అంటే దాడి. ఆర్డియస్ అంటే డిఫికల్ట్, కష్టమైనది. ఆర్డియస్ అంటే కష్టమైనది. అవెంజ్ అంటే పగ. కన్సీడ్ అంటే అంగీకరించడం. ఓకే అండి, ఇవాళకి అన్నీ అయిపోయాయి. ప్రాక్టీస్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏం చేయండి అంటే అందరికీ ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా రోజు డైలీ ఒక 15-20 మినిట్స్ పడుతుందండి, పోను 1 అవర్ పడుతుంది. ఓకే, డైలీ ప్రాక్టీస్ చేయండి, మీకు వొకాబులరీ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.